కార్తీక పౌర్ణమి 2025వ సంవత్సరంలో నవంబర్ 5వ తారీఖున వచ్చింది. ఈ కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత ఏమిటి అంటే, ఒకానొకప్పుడు తారకాసురుడి ముగ్గురు కుమారులు బ్రహ్మను మెప్పించి ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే 3 పురాలను వరంగా పొందారు. అవి ఏమిటి అంటే, ఎవరి వల్ల మరణం లేకుండా వరం కోరారు. అది సాధ్యం కాదన్నారు బ్రహ్మ. అలాగైతే రథం కాని రథం మీద, విల్లు కాని విల్లుతో, నారి కాని నారి సాగించి, బాణం కాని బాణం సంధించి 3 నగరాలు ఒకే సరళ రేఖలోకి వచ్చాక ఒకే బాణంతో ముగ్గురిని ఏకకాలంలో కొడితే మరణం సంభవించేలా వరం కోరారు. ఇవ్వక తప్పలేదు బ్రహ్మకు. ఆ వరబలంతో పట్టణాలతో సహా సంచారం చేస్తూ లోకాలన్నింటా కల్లోలం సృష్టిస్తున్నారు. వివిధ లోకవాసులు బ్రహ్మకు మొరపెట్టుకున్నారు. వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చెయ్యలేనన్నారు బ్రహ్మ. విష్ణువు దగ్గరికి వెళ్ళమని ఉపాయం చెప్పారు. విష్ణువు కూడా తనకు ఆ శక్తి లేదని వారిని వెంట పెట్టుకొని శివుడి దగ్గరకు వెళ్ళెను. దేవతలందరూ సహకరిస్తే తాను ఈ పని చెయ్యగలనన్నారు శివుడు. ఆ మాటతో భూమి రథం కాని రథంగా మారింది. మేరు పర్వతం విల్లు కాని విల్లుగా, ఆదిశేషువు అల్లెతాడు కాని అల్లెతాడుగా, శ్రీ మహావిష్ణువు బాణం కాని బాణంగా మారారు. వీరందరి సమాహార శక్తితో శివుడు త్రిపురాసులను సంహరించాడని, అందువల్లే ఈ పేరు వచ్చిందని పురాణ కథనం. ఈ కార్తీక పౌర్ణమి రోజున చేయవలసిన పూజా విధానం: ఈ రోజు ప్రాతకాలమందే లేచి నదీ స్నానం చేసి శివాలయంకు వెళ్లి పంచామృతాలతో అభిషేకం చేయించి బిల్వార్చన చేసి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి తరువాత సాయంకాలమున శివాలయంకి వెళ్లి ఈ రోజున ఒక మట్టి ప్రమిదిలో 365 ఒత్తులు వేసి అందులో నిండుగా ఆవు నెయ్యి పోసి దీపారాధన చేస్తే సంవత్సరం మొత్తం శివాలయంలో దీపారాధన చేసిన ఫలితం దక్కుతుంది. సంవత్సరంలో ఉన్న 365 రోజులు ఈ 365 ఒత్తులకు సంకేతం. ఈ రోజున చేసే స్నానం, దానం, జపం ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తాయి. అలాగే ఈ రోజు అన్నదానం చేస్తే చాలా మంచిది. ఇది కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత మరియు పూజా విధానం.